ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, ప్రొఫెసర్ కోదండరాం గారు వీళ్ళందరినీ కూడా ఉద్యమం కోసం వాడుకొని వదిలేశారంటారా కేసీఆర్? 100% కదా. ఏ కోదండరాం లేకుంటే ఆ రోజున ఉద్యమం ఉండేనా? దేనికి అది మాట్లాడాలంటే ఆయన ప్యారలల్గా మేము జాక్లో పెట్టి, నేను జాక్లో మెంబర్ కదా, కో కన్వీనర్ కదా, అందరం కలిసే చేస్తేమి. అప్పుడు నువ్వు ఇంటనే కూర్చున్నావు కదా. వాస్తవానికి మేము చూసుకుంటూ ఉండేది. ఆయన ఎంత గౌరవం ఇచ్చేది అది కూడా చెప్తా. ఆయన ఏదైనా అంటే దాన్ని పట్టుకొని మేము చేసేది. ఏదో ఒకరి మీదకి పోవాలి. ఒక వ్యక్తిని నమ్ముకున్నప్పుడు ఆ వ్యక్తి మీదనే పోవాలని కేసీఆర్నే నమ్ముకున్నాం. కేసీఆర్ మీదనే మేమంతా ఇస్తే నువ్వు తెల్లారి ఆయన ప్రమాణ స్వీకారం పిలవకపోతే అప్పుడు నన్ను దద్యమవు కోదండరాం సార్, ఎందుకు నువ్వు అప్పుడేలే ఎవడరా ఇది, ఎవడి వల్ల వచ్చింది తెలంగాణ, ఏం చేస్తున్నావు, ఎంతమందిని పెట్టుకున్నావు, 6 నెలల దాకా నీకు ప్రభుత్వం నువ్వు పెట్టలేవు, 10% గిరిజనులు ఉంటే వాళ్ళకు ఉండదు, 15% ఎస్సీలకు ఉంటే ఎంత మంత్రులు ఉన్నారా అండి? ఎవరన్నా ఉండేనా? ఈయన ఎందుకు మాట్లాడలే అప్పుడు? నిన్న ఆ రోజుల్లో దాని కొరకు ముందు పెట్టినప్పుడు నువ్వు దీని కొరకు పోరాడితే నీతో ఇలా సమాజం ఉండేది కదా కోదండరాం గారు. సరే మాలాంటి వాళ్ళు ఆలోచించబడి ఆయన కాళ్ళు మొక్కి ఏమైనా సంపాదించుకుని అది కూడా లేదు కదా. మాలాంటి వాళ్ళని కూడా మీరు ఏం చేయలేదు కదా. అందుకోసం అమ్మ నేను దయచేసి ఎవరు పార్టీ వీడి నేం పోలే. నిజంగా కూడా కేసీఆర్ కాళ్ళ దగ్గర బతికేటోళ్ళు ఇప్పటికీ బతకాలి వాళ్ళు కొందరు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ జీవితమే లేదు. రాజకీయ జీవితం లేని వాళ్ళని తీసుకొచ్చి ఇక పేర్లు చెప్తే నాకెందుకు ఆ దరిద్ర పేర్లు నేనెందుకు చెప్పాలా. కానీ అటువంటి వాళ్ళంతా ఇవాళ ఏమైంది, కిరాయికి వచ్చిండ్రు. నువ్వు పిలిస్తే కిరాయికి వచ్చిండ్రు ఖాళీ బండ్లతోని. బండ్లు నింపుకొని వెళ్ళిపోతున్నారు కదా అందరి కళ్ళ ముందు. నేను అట్లేమి వెళ్ళిపోలేదే. నాకు అవకాశం కేంద్ర పార్టీ ఇచ్చింది. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు వీళ్ళు నాకు తరచుగా ఫోన్ చేసేది, ఏం చేస్తావు ఉద్యమకారుడు రా. చాలామంది ఇంకా మా ప్రేమేందర్ రెడ్డి గారు, ఇక్కడ ధర్మారావు గారు వీళ్ళు ఎంతోమంది నాకు ఆ అవకాశం ఇచ్చి రమ్మని. నేను అనుకున్నావు జాతీయ పార్టీ ఇవాళ దేశమే మోడీ గారు, మోడీ దేశంగా ఉంది కనుక అటువంటి నాయకత్వంలో పనిచేస్తే మనం కూడా దేశానికి ఇంత సర్వీస్ చేసిన వాళ్ళం అవుతాం కదా. ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతాం కదా. నేను కూడా ఒక సోషల్ వర్కర్ కదా అనే ఉద్దేశంతో నేను పార్టీలో జాయిన్ అయినా తప్ప నాకేదో ఆ పార్టీలో లాభం ఉంది, ఆ పార్టీలో నాకు పేరు ఒక గిరిజన యూనివర్సిటీ రామప్ప తీసుకొచ్చినంత ఒక్కరోజు నా పక్క కూర్చోబెట్టుకొని అరే సబాస్ అంటే నాకేం అడగపోద్దండి. నా జీవితం అంతా ఆయన దగ్గరనే దారపోస్తుంది. కానీ నాకు అట్లా చేయలేదు కదా మీరు. ఓవర్ నైట్లో సీతారాం నాయక్ గారికి బీజేపీ టికెట్ ఎలా వచ్చింది? నా ప్రతిభ, నేను నాకున్నటువంటి నీతి నిజాయితీని పసిగట్టి మన కిషన్ రెడ్డి గారు ఇనాగ్రేషన్కి పోయేటప్పుడు నన్ను పిలిచి ఇది నువ్వు తెచ్చింది, నువ్వు టెంకాయ కొట్టాలని నన్ను గౌరవించి తీసుకుపోయి నా ఇంటికి వచ్చి లేదు అది సరిపోలేదని నన్ను ఇక్కడ సన్మానం చేసిండు ఆయన. ఇంత ఒక జాతిలో పుట్టి నువ్వు మొదటి PhD తీసుకొని ఇంత పని చేసినావు, నేను గౌరవించకపోతే తప్పవుతుందని నన్ను గౌరవించిండు. అప్పుడే మీడియాతోనే మొదలైంది. మీరు పార్టీకి వెళ్తారంటే వెళ్తాను, నా కొడుకులు నా భార్య వాళ్ళందరూ మనం పోవలసిందే, మనం సర్వీస్ చేయాలి. ఎందుకు సర్వీస్ చేయకూడదు? నేను మోడీ గారి నాయకత్వంలో నాకు ఎంపీగా అవకాశం వస్తే ఇంకా నన్ను ఏం చేస్తారో, మోడీ గారు ఎక్కడికి తీసుకుపోతారో, అటువంటిప్పుడు ఈ ప్రాంతం ఈ దేశం నేను మాట్లాడే సత్తా ఉంటుంది కదా నాకు, ఆ పని చేస్తానని చెప్తూ ముగిస్తూ ఉన్నాను.